How you doing? ఆమె అందరూ బాగున్నారా? So today is the communion service. ఆమె ఈరోజు మనమందరం కూడా ప్రభు బలను సమీపిస్తూ ఉన్నాం. It is always good to remember the blood of the Lord. ఆమె దేవుని యొక్క రక్తమును, దేవుని యొక్క శరీరమును ప్రతిసారి జ్ఞాపకం ఉంచుకునుట మన జీవితాలకు ఆశీర్వాదముగా ఉండి ఉన్నది. Why it is important to have a communion service? What is the importance of that? ఎందుకని మన జీవితంలో ప్రభు బలను మనం స్వీకరించాలి, ప్రభు బలను మనము తిని పానం చేయాలి? ఎందుకో తెలుసా? ఎందుకు దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసా? Because on the cross the blood of God is shed. ఎందుకంటే మనము దేవుని యొక్క రక్తమును ఎందుకు స్వీకరించాలంటే ఆ కలువరి శిలువలో ఆ రక్తము మన కోసం చిందింపబడింది కాబట్టి. ఆమేన్. Praise be to God. హల్లెలూయా. On the cross it is not a mere human blood is shed, but it seems like a human is shedding his blood. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు విషయం చెప్పమంటారా? ఆ కలువరి శిలువ మీద దేవుని యొక్క రక్తము చిందింపబడింది తప్ప మానవుని రక్తం కాదు. We have to talk about this before take the blood of God. ఆమె దేవుని యొక్క రక్తమును, దేవుని యొక్క శరీరమును తీసుకుని పోయే ముందు ఈ ప్రభు బలన గురించి కొన్ని మాటలు మీకు నేను చెప్తాను. There is a verse in Acts 20. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. To prove that the blood of Jesus, it is not a human blood, it is the blood of God Almighty shed on the cross of Calvary. Verse 20. Acts chapter 20. Yeah, chapter 20. Yes, okay. In English it's 26. ఓకే. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 20వ వచనంలో just a moment. 28. యా, ఇక్కడ 28వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అక్షితులుగా ఉంచి ఆయన యావత్తును గురించి మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండుడి. It says, keep watch over yourselves and all the flock. ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, ఆ మిమ్మును గురించి, దేవుని యొక్క గొర్రెలను గురించి, దేవుని యొక్క మందను గురించి రాయబడి ఉన్నది అన్నమాట. So it says flock, which means we are the flock. ఆమేన్. అక్కడ దేవుని యొక్క గొర్రెలు అనగా సంఘమును గురించి దైవజనుడు రాస్తూ ఉన్నాడు. Which the Holy Spirit, God has made your overseas. Just a moment. Okay. Yeah. Be shepherds of the church of God, which He bought with His own blood. Amen. Which verse? In English it's 28 part B. Same. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహింపడిన దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము మనము. కాబట్టి ఈ రక్తమును స్వీకరించే ప్రతిసారి దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Praise be to God. హల్లెలూయా. So what is the color of the blood? ఆమేన్. ఆ రక్తం యొక్క రంగు ఏంటి చెప్పండి? Red. So look at this. That's what I wore, the red tie. అందుకనే ఆ రక్తం ఎర్రగా ఉంటుంది కాబట్టి ఒకసారి మీకు చూపిద్దామని కలర్ ఐగర్ టై కట్టుకున్నారు, ఎర్ర రంగు టై. You can see many people tie that red colored thread, right? Even Hindus, they will tie that. ఆమేన్. లోకంలో మనం గమనించినట్లయితే చాలా మంది ఈ ఎర్రతాళ్ళు ఇవన్నీ చాలా మంది కట్టుకుంటూ ఉంటారు. It is the blood of God. ఆమేన్. అదేంటంటే దేవుని యొక్క రక్తము. Praise be to God. హల్లెలూయా. Okay, can anyone tell me why God's blood is shed on the cross of Calvary? ఎవరైనా చెప్తారండి ఎందుకని దేవుని యొక్క రక్తము ఆ కలువరి శిలువలో చిందింపబడిందో, లేకపోతే దేవుని యొక్క రక్తం ఎందుకు చిందింపబడిందో చెప్పండి. ఫర్ అవర్ సిన్స్. What is that? ఫర్ అవర్ సిన్స్. Okay, that is the common understanding, right? మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే దేవుడు మన పాపాల కోసము ఆయన రక్తాన్ని చిందించాడని మనందరికీ తెలుసు. So for our sins, మన పాపాల కోసం. what is the sin? పాపం అంటే ఏంటి? Crossing the commandment of God, it's a sin. Okay.
So breaking that God's commandment, it is the sin. Still anybody else? What is the ఇంకేమైనా sin? చెప్తారండి? పాపం అంటే ఏంటి చెప్తారు ఇంకా? We are from the womb of mother, we are sinners. Okay, we are sinners from mother's womb. Still anybody else? ఇంకెవరు? Okay, breaking God's commandment, దేవుని ఆజ్ఞను మీరడము. we are sinners from. These are all scriptures. ఆమేన్, Yeah. ఆమేన్. మన పుడతంతోనే పాపంలో పుట్టి ఉన్నాం. ఇవన్నీ వాక్యంలో రాయబడి ఉన్నాయి. Then what else? Sin. ఇంకా ఏమైనా చెప్తారా? If we are not worshipping, that is also committing sin. Okay, not worshipping God. How many things? Okay, keep in your mind. ఇవన్నీ మీ హృదయాల్లో పెట్టుకోండి. Actually, sin means పాపం అంటే అర్థం ఏమిటంటే, it is separation. ఆమేన్, పాపం అంటే దేవుని దగ్గర నుంచి వేరు చేయబడ్డం అన్నమాట. Sin means wrong. ఆమేన్, పాపం అంటే ఒక తప్పు చేయడం అని గుర్తుపెట్టుకోండి. So, what is the separation? Separation means opposite of united. ఆమేన్, ఆ వేరు చేయబడడానికి వ్యతిరేకపరమైన మాట ఏంటంటే సహవాసం నుంచి దూరం చేయబడ్డం అన్నమాట. What is opposite of wrong? It is right. ఆమేన్, తప్పుకి వ్యతిరేక పదం ఏంటి? ఒప్పు. అవునా? కరెక్ట్. అవునా కాదు? So, right and wrong. Wrong is sin. ఆమేన్, తప్పు ఉంది, ఒప్పు ఉంది. ఒప్పు ఏంటంటే పాపం లేకుండా ఉండడం, తప్పు ఏంటంటే పాపం చేయడం. United, separated. Separated is sin. ఆమేన్, కలిసి ఉండడం అంటే కలిసి ఉండడము, వేరు చేయబడ్డం. కలిసి ఉండడం అంటే ఒప్పు, వేరు చేయబడ్డం అంటే తప్పు, అది పాపం చేయబడ్డం అన్నమాట. So, there is a root of all the sins. ఆమేన్, పాపానికి ప్రతిదానికి మూలం ఏంటంటే, Many sins you will say. Amen. Some people are drinking, smoking, doing adultery. This kind of all kind of sins are there, but there is a root for the sin. ఆమేన్, ప్రతిదానికి చాలా పాపాలు ఉన్నాయి. తాగుబోతుతనం కానీ, వ్యభిచారం చేయడం కానీ, దేవునికి లోబడకుండా ఉండడం కానీ, అనేకమైన పాపాలు ఉన్నాయి. కానీ వాటన్నిటికీ వేరు ఒక్కటే. The root sin is go away from the Lord, go Amen. away from God, ఆమేన్, separate from. పాపానికి వేరేమిటంటే, మూలం ఏమిటంటే దేవుని దగ్గర నుంచి వేరు చేయబడ్డం అన్నమాట. We are committing thousands of sin in our life. Nobody is perfect. ఆమేన్, మనమందరము కూడా మనకు తెలిసి తెలియకుండా అనేక తప్పులు చేస్తుంటాం. ఎవరు పర్ఫెక్ట్ కాదు. Thousand times if you commit sin and go to the Lord and ask the forgiveness, He will forgive you because God's name is He's rich in mercy. ఆమేన్, చాలా సార్లు మనం తప్పిదాలు చేస్తుంటాం, చాలా సార్లు పాపాలు చేస్తూ ఉంటాం. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువుని మన్నించమని అడుగుతూ ఉంటాం. మనం మన్నించమని అడిగిన ప్రతిసారి కూడా దేవుడు మనల్ని మన్నిస్తూనే ఉంటాడు. కారణం ఏంటంటే ఆయన నామం ఏమిటంటే ఆయన మహిమ, ఆయన కనికర స్వర్ణంపుడు ఆయన. But if you go away from the Lord, this is the king of all the sins. ఆమేన్, మనము దేవుని దగ్గర నుంచి వేరు చేయబడి పాపములో జీవించడం అనేది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. There is no hope if you go away from the Lord. ఒకవేళ దేవుని దగ్గర నుంచి పాపము ద్వారా నువ్వు వేరు చేయబడ్డావు అనుకో, నీ జీవితానికి నిరీక్షణ అనేది ఉండదన్నమాట. So much ever you commit sin and you think, oh, I do this mistake, that mistake, how much you more commit sin, go to the Lord, go interfere with the Lord, go join with the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు జీవితంలో చాలా సార్లు పాపంలో పడిపోయిన పరిస్థితి ఉంది, పాపం చేసిన పరిస్థితి ఉంది. పాపంలో పడిపోయినప్పుడు నువ్వు నిరీక్షణ లేకుండా, అధైర్యపడకుండా ఎంతైతే పాపం చేసావో అంత దగ్గరగా దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలన్నమాట. God is forgiving God. ఎందుకంటే దేవుని దగ్గరికి ఎందుకు అంత దగ్గరగా నువ్వు వెళ్ళాలంటే మన దేవుడు మన పాపాలను క్షమించే దేవుడుగా ఉన్నాడు. Praise be to God. హల్లెలూయా. So we are going to see what the preciousness and the importance of God's blood. ఆమేన్. మనము ఈ ఉదయకాలమందు దేవుని యొక్క రక్తము ఎంత విలువ కలిగిదో, ఎంత ప్రశస్తమైందో ఈ ఉదయకాలమందు మనం కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. The main importance that God's blood shed on the cross of Calvary. దేవుని యొక్క రక్తము ఆ కలువరి శిలువలో ఏదైతే మన కొరకు ప్రోక్షింపబడి ఉన్నదో, just to change the way you think. ఆమేన్. నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నావో దాన్ని మార్చుటకు దేవుడు తన రక్తాన్ని మన కొరకు చిందించి ఉన్నాడు. If you are a believer, ఒకవేళ నీవు విశ్వాసివైనట్లయితే, you always attend the church, నీవు దేవుని మందిరానికి వస్తుంటావు, వెళ్తుంటావు, you are faithful to the pastor, ఆమేన్, దేవుని సేవకుడికి విశ్వాసంగా ఉంటావు,
You are very faithful to give the offering tithes. అదే విధంగా కానుకలవడంలోను దశంభాగంలోను నమ్మకంగా ఉంటాం. But your thinking does not change. కానీ ఇవన్నీ బాగానే చేస్తున్నావు, కానీ నీ ఆలోచన సరళ అనేది మారట్లా. All are waste actually. ఆమేన్. మనమందరం కూడా మన ఆలోచన సరళి మారకపోతే మనమందరం కూడా వ్యర్థమే. Praise be to God. హల్లెలూయా. The blood Jesus shed, all his blood, the Lord came as a human and shed on the cross of Calvary. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరంలోని ఆఖరి బొట్టు వరకు మానవాళి కోసము ఆయన ఆ సిలువలో చిందించి ఉన్నాడు. Just to change the way you think. ఆమేను. దేవుడు ఆఖరి బొట్టు వరకు తన యొక్క రక్తాన్ని నీ ఎందుకు చిందించి ఉన్నాడంటే నీ ఆలోచన సరళని పూర్తిగా మార్చడానికి పూర్తిగా రక్తాన్ని చిందించి ఉన్నాడు ఆయన. Praise be to God. హల్లెలూయా. You know, there is a verse in Romans 12:2. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఇలా రాయబడినది. It says, do not conform with the world and be renewed of your changing your mind, transformed and renew your mind. ఆమేన్. మీరు లోకముతో కలిసి ఉండగా మీ మనసులను నూతన పరుచుకోమని చెప్పని దేవుని లేఖనాలు అక్కడ రాయబడి ఉన్నాయి. Do you know what happened in USA? మీరు ఒకవేళ అమెరికా దేశంలో మీరు గమనిస్తేనండి, There is a pastor. అక్కడ ఒక దైవజనుడు ఉన్నారు. He misunderstood what is this scripture? ఈ యొక్క వాక్య భాగం నేను ఏదైతే చెప్పి ఉన్నానో ఆ వాక్య భాగమును ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారు. It says, don't copy the world. ఈ లోకాన్ని మీరు అనుసరించమాకండి. So he misunderstood, which means he taught to the people. అప్పుడు ఆ దైవజనుడు తన యొక్క సంఘానికి ఏం చెప్పాడంటే, oh, you should not have a hairstyle like a worldly people. ఆమేన్. లోకంలో ఉన్నట్లుగా మీకు హెయిర్ స్టైల్ ఉండకూడదని చెప్తున్నాడు ఆయన. You should not dress like a worldly people. లోకంలో ఉన్నట్లుగా మీరు బట్టలు వేసుకోకూడదని చెప్తున్నాడు. You should not use this color, that color dresses like a worldly people. ఆమె లోకస్తులు వేసుకున్న రంగు బట్టలు కానీ లోకంలో వేసుకున్న ఆ మామూలుగా వస్త్రధారణ ఉండకూడదని చెప్తున్నాడు ఆ దైవజనుడు. He misunderstood all this. It's not copying from the world means just outward appearance changing. ఆమె ఆ దైవజనుడు ఏమనుకున్నాడంటే మీరు లోకమును అనుసరించకూడదని అనుకుంటే ఆయన బాహ్యముగా ఉన్న దాన్ని అనుసరించకూడదని అర్థం చేసుకున్నాడు. That scripture is not even talking about outward appearance or transformation the outwardly. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని యొక్క వాక్యము శారీరక సంబంధమైన లేకపోతే బాహ్యానికి అంటే బయట కనిపించే దాని గురించి దేవుని వాక్యం చెప్పట్లేదు అక్కడ. Bible says the Lord is looking at the mind, thinking. ఆమేన్. దేవుడు ఏమంటాడంటే మన హృదయ అంతరంగంలో చూసే దేవుడు అని అంటున్నాడు. There are many difference from believers and non-believers. చాలా మంది విశ్వాసులకు అవిశ్వాసులకు చాలా మధ్య తేడా ఉంటుందండి. The most important difference between believers and non-believers, the way we think. మనము విశ్వాసులతో ఆలోచించేది ఒక విధంగా ఉంటుంది, అవిశ్వాసులు ఆలోచించేది వేరే రకంగా ఉంటుంది. We think according to God's word. మనము ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటామంటే దేవుని వాక్యానుసారంగా ఆలోచిస్తూ ఉంటాం. But those who think according to just opposite to God's word, they are the non-believers. ఆమేన్. ఎవరైతే దేవుని వాక్యానుసారముగా ఆలోచించరో వారందరూ కూడా అవిశ్వాసులుగా పిలువబడుతున్నారు. Don't never be proud. Okay, those people does not come to church. I come here, I sit here. No, it does not work in that way. ఆమేన్. దేవుడు మనల్ని ఇక్కడికి పిలుస్తున్నాడు, మనం ఇక్కడికి వస్తున్నాం, మనం మంచోళ్ళము, వాళ్ళు దేవుడు వారితో మాట్లాడట్లేదు, వారు చెడ్డోళ్ళు, అలా ఆలోచించకూడదు మనం. Check out what's your thinking always. ఆమేన్. ప్రతిసారి కూడా నువ్వేం ఆలోచించాలంటే దేవుని వాక్య ప్రకారము నీ హృదయము నీ ఆలోచన ఉందో లేదో నువ్వు ఆలోచన చేసుకోవాలి. What you are singing always. ఆమేన్. నువ్వు దేన్ని వెతుకుతున్నావో నువ్వు పరీక్షించుకోవాలా. What you are speaking always. ఆమేన్. నువ్వు ఏది మాట్లాడుతున్నావో ఆలోచించుకోవాలా. That makes you are a believer or non-believer. ఆమేన్. నువ్వు ఏది మాట్లాడుతున్నావో ఏది ఆలోచిస్తున్నావో దానిని బట్టే నువ్వు విశ్వాసివో అవిశ్వాసివో దేవుడు చూస్తాడు అన్నమాట. God shed all his blood. ఆమేన్. దేవుడు తన యొక్క పూర్తి రక్తమును సంపూర్ణంగా మన కోసం చిందించి ఉన్నాడు. You know what is the proof that God shed all his blood, not even single drop in his body, it's stayed all his blood. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రక్తము పూర్తిగా చిందించాడనడానికి మనందరికీ తెలుసు. ఆయన ఆఖరి బొట్టు వరకు ఆయన తన రక్తమును ఆ శిలువలో మన కోసం చిందించి ఉన్నాడు.
When they poke him finally to kill him, ఆమె యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో వేలాడుతున్నప్పుడు ఒక సైన్యాధికారి వచ్చి ఆయన ఒక బళ్ళెంలో తీసుకొని ఆయన ప్రక్కటెముకలో ఆయన పొడిచినప్పుడు just water came finally. ఆమె ఆ బళ్ళెముతో ఆయన పొడిచినప్పుడు ఆయన శరీరంలో నుంచి రక్తము రాలేదు కానీ నీరు వచ్చి ఉన్నది. It says in the gospel. ఆమె సువార్తలో రాయబడి ఉన్నదన్నమాట ఈ మాట. Which means there is no blood at all. Finally there is no blood, that's why the water came. ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటలో మీరు అర్థం చేసుకుంటే ఆ మాట యొక్క అర్థం ఏంటంటే దేవుడు తన శరీరంలో ఉన్న మొత్తం రక్తాన్ని సంఘము కొరకు పూర్తిగా చిందించి ఉన్నాడు అన్నమాట. One day Holy Spirit God tell to me, ఆమె ఒక రోజు పరిశుద్ధాత్మ దేవుడి వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, I shed all my blood just to change your thinking. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాట, నా రక్తము మొత్తము నేను ఎందుకు చిందించానో తెలుసా, నీ ఆలోచన మొత్తాన్ని మార్చడానికి నా రక్తాన్ని చిందించానని దేవుడు మాట్లాడి ఉన్నాడు. That is why Bible is talking about old man and new man. అందుకనే దేవుని యొక్క లేఖనాలు అంటాయి పాత పురుషుడు నూతనమైన పురుషుడు అని మాట్లాడుతూ ఉంటాడు. Old man, new man, it is not like sometime when we think the spiritual man, inner man. ఆమె కొన్ని సార్లు మనం ఏ విధంగా ఆలోచించాలంటే మన అంతరంగ పురుషుని గురించి ఆలోచించాలా. I used to think like my body there will be a spirit like a light and full of our body he will be staying. I used to think like an inner man. ఆమె చాలా సార్లు నేను ఏమనుకునేవాడినంటే నా అంతరంగ పురుషుడు కూడా నా బాహ్య పురుషుడు ఎలాగున్నాడో నా ఆత్మ కూడా సేమ్ నాలాగే ఉంటది, నాలాగే ఆలోచిస్తుంది, నాలాగే ఒక రూపం ఉంటదని అనుకునేవాడిని. Sometimes even I used to think my inner man is here in the heart. ఆమె కొన్ని సార్లు నేను ఏమనుకున్నానంటే నా అంతరంగ పురుషుడు అంటే నా ఆత్మ నా హృదయంలో ఎక్కడ ఉంచబడిందేమో అని అనుకునేవాడిని. No. Do you know where is our inner man? ఆమె మీకు విషయం చెప్పమంటారా, మన అంతరంగ పురుషుడు ఎక్కడ ఉన్నాడో చెప్పమంటారా? It is deep inside of our head. ఆమె మన అంతరంగ పురుషుడు ఎక్కడ ఉన్నాడంటే మన హృదయంలో, మన తల మీద, మన మైండ్ లో ఉంచబడి ఉన్నాడు. Our conscience, subconscious, superconscious, it is deep inside of head. ఆమె మన యొక్క తల భాగంలో మన యొక్క పూర్తిగా మన అంతరంగ పురుషుడు దాచబడి ఉన్నాడు అన్నమాట. It is our thinking man, how you think, that is your inner man. ఆమె నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నావో నీ ఆలోచనే నీ అంతరంగ పురుషుడై ఉన్నాడు. హల్లెలూయా. So when you think about a spirit means don't think no, that is not spirit. Jesus says the words I tell you, that is the spirit and life. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సార్లు ఆత్మను గురించి మీరు ఆలోచించేటప్పుడు ఆత్మ అంటే అదేదో భయంకరంగా ఉంటుంది, అమ్మో అనుకోమాకండి. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, నేను ప్రకటించిన వాక్యే మీలో ఆత్మస్వరూపి అయి ఉన్నాడని చెప్పి ఉన్నాడు. Praise be to God. హల్లెలూయా. Take Matthew 4 chapter 17. I mean chapter 4 verse 17. ఆమె 4వ అధ్యాయం 17వ వచనం మత్తయి సువార్త చూద్దామా? 4:17. యా. యేసు అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టాను. So it says from the time when Jesus began to preach, repent for the kingdom of heaven is near. ఆమెను పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని దేవుడు ప్రకటిస్తూ వచ్చి ఉన్నాడు. Can anyone read from here? ఇక్కడి నుంచి ఎవరైనా చదువుతారా? ఒకళ్ళు చదువున్నాను ఆ వాక్యం 4:17 చదవండి ఒకళ్ళు. మత్తయి సువార్త. చాలండి. So keep in your mind, దయచేసి ఒకసారి నేను చెప్పిన మాటను ఒకసారి మీ హృదయంలో పెట్టుకోండి. God came from heaven, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి భూలోకానికి వచ్చారు as a human, ఆయన మానవధారిగా దిగి వచ్చి ఉన్నాడు. shed all his blood on the cross, ఆయన సిలువలో తన యొక్క పూర్తి రక్తాన్ని చిందించి ఉన్నాడు. just to change the way I think. ఆమె నేను ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నానో నా ఆలోచన సరళిని మార్చడానికి తన రక్తాన్ని ఆయన చిందించాడు. హల్లెలూయా. Because ఎందుకంటే if God wants to bless you, ఒకవేళ నిజంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటే, if God wants to give you a successful and prosperous life, దేవుడు నీకు మంచి ఆరోగ్యకరమైన ఆ విజయవంతమైన జీవితాన్ని నీకు ఇవ్వాలనుకుంటే, first he must change your thinking, the way we think. ఆమె దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నా, సమృద్ధిని ఇవ్వాలన్నా, ఆనందాన్ని ఇవ్వాలన్నా మొదట దేవుడు ఏం చేస్తాడంటే నీ ఆలోచన స్థలాన్ని మారుస్తాడు. హల్లెలూయా.
without we change our thinking, ఒకవేళ మన ఆలోచన మనం మార్చుకోకుండా we cannot live in the prosperous and blessing of God. ఆమెను దేవుని ఆశీర్వాదంలోను దేవుడిచ్చే సమృద్ధిలో మనం బ్రతకలేము. Bible says humans are the kings of this earth. ఆమెను దేవుని యొక్క లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయంటే మానవులమైన మనము ఈ భూమికి అధిపతులమై రాజులమై ఉన్నామని చెప్తూ ఉన్నాడు. In Psalms 116 it says, highest heavens are God's, but God given this earth to the human beings. ఆమెను పరలోకము దేవుని కోసం చేయబడినది, భూమి మానవుల కోసం చేయబడి ఉన్నదని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. God cannot do anything on this earth without our permission. ఆమెను దేవుడు ఈ భూమి మీద ఏది చేయాలనుకున్నా మన ద్వారా దేవుడు జరిగిస్తూ ఉంటాడు. If you want to do something only through human, he can do on this earth. దేవుడు భూమి మీద ఆయన అద్భుతాన్ని జరిగించాలంటే మానవులైన మనల్ని ఎన్నుకొని మన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తా ఉంటాడు అన్నమాట. హల్లెలూయా. See, God gives so much respect to human being. దేవుడు ఎంతో మంచి గౌరవాన్ని, ఎంతో ప్రేమను, దేవుడు ఎంతో మర్యాదని మానవులకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. But sometimes we treat ourselves so like low, like beggars we treat ourselves. ఆమేన్. దేవుడు మనల్ని ఏమో రాజులుగా చూడాలనుకుంటాడు, కానీ మన ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? దేవుడి దగ్గర అడుక్కునే వాళ్ళంలాగా, భిక్షాటన చేసిన వాళ్ళంగా ఉంటాం. See, God is bound by his words. ఆమేన్. దేవుడు తన మాటల ద్వారా మనకి ఏం చెప్తున్నాడంటే, he cannot say something and do opposite to that. He cannot be God. ఆమేన్. దేవుడు బైబిల్లో చెప్పింది ఒకటి, బయట చేసేది ఒక రకంగా ఉండదు. దేవుడు ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. అందుకనే ఆయన మనం దేవుడు అంటాం. When God says heavens are mine, all this I control that one, but I given to human beings this earth, means that's it. He is controlled by his word. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు భూలోకమును గురించి పరలోకం గురించి ఏమన్నాడంటే, పరలోకము నాది, పరలోకము నా ఆధీనంలో ఉంది, భూమి నేను నరులకు ఇచ్చి ఉన్నాను అని అంటే దేవుడు ఆ మాట మీద నిలబడి ఉన్నాడు అన్నమాట. Look at how many evil things are happening on this earth. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి నరులకు ఇవ్వబడి ఉన్నది, కానీ మీ లోకములో పాపమంతా ఏలుబడి చేస్తూ ఉన్నది. How many people are dying because of no food? ఎంతో మంది ఆహారం లేక ఈ లోకంలో చాలా మంది మరణిస్తున్న వారు ఉన్నారు. You can think that oh, God is looking at this. If God is there, why don't he do something about it? ఆమెను. ఒకవేళ చాలా మంది మనం నరులను చూసి అలా బాధలు ఉన్న వారిని చూసి అంటూ ఉంటాము, దేవుడు ఉన్నట్లయితే వీరిని బాగు చేయొచ్చు కదా, వీరిని ముట్టొచ్చు కదా అని అనుకుంటూ ఉంటాం. Is God does not know this kind of stuff? ఆమెను. ఒకవేళ లోకంలో ఇలాంటి బాధాకరమైన విషయాలు జరుగుతుంటే దేవుడికి తెలియకుండా ఉంటుందా? But God, he knows, he cannot do anything. ఆమెను. ఒకవేళ దేవుడికి తెలిసినా కూడా దేవుడు ఏమీ చేయలేకుండా ఉంటున్నాడా? Because God given this awesome earth to the human beings. ఆమెను. దేవుడు ఈ భూమిని నరుల కోసము దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. Praise be to God. హల్లెలూయా. That is why even to bring people from their sins, separation, to unite with himself, he came as a human being and does this thing. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నరులు దేవునికి దూరమై ఈ లోకమును వేరు చేయబడి దేవునికి దూరంగా జీవిస్తున్నారు కాబట్టి ఆ దేవాది దేవుడు నరునిగా ఈ భూమిలోకముకి జన్మించి నరుడుగా ఆయన శిలువకి రక్తమును కార్చి మరలా మనను ఆయనలో కలుపుకొని ఉన్నాడు. హల్లెలూయా. Praise be to God. హల్లెలూయా. So God shed all his blood on the cross just to change your thinking. That is the inner man. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు తన యొక్క రక్తమును ఎందుకు చిందించి ఉన్నాడంటే నీ అంతరంగ పురుషుడు ఆలోచన మార్చడానికి దేవుడు తన యొక్క రక్తాన్ని చిందించి ఉన్నాడు. హల్లెలూయా. Sometimes they used to say Christians have a good heart but the foolish mind. ఆమెను. చాలా మంది ఏమంటారు తెలుసా? క్రైస్తవులు మంచివారే, మంచి హృదయాలే కలిగి ఉంటారు, కానీ వారి హృదయాలు మంచియే, కానీ వారి ఆలోచన బుద్ధిహీనులైగా ఉంటుంది అని అంటున్నారు. Praise be to God. హల్లెలూయా. అర్థమవుతుందా మాట? You know, God is almighty. దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. He dwells like almighty in a third heaven. ఆమేన్. ఆయన మధ్యాకాశంలో లేకపోతే ఆ గొప్ప పరలోక రాజ్యంలో ఆయన నివసిస్తున్నాడు. People say, they calculate third heaven is like 150 crores kilometers above. ఆమేన్. చాలా మంది శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారంటే ఆ దేవుడు దాగి ఉన్న ఆ పరలోక స్థలము భూమి మీద నుంచి 150 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఆ మూడవ పరలోక రాజ్యము దాచబడి ఉన్నదని చెప్తూ ఉన్నారు. It is too far. ఇక్కడ నుంచి భూమి నుంచి పరలోకం అనేది చాలా దూరముగా ఉండి ఉన్నది.
The first heaven is like that cloud. This is the first heaven. ఆమేన్. మనకు కనబడుతున్న ఆకాశము మొదటి ఆకాశము. Second heaven, sun, stars. This is the second heaven. రెండవ ఆకాశము మధ్య ఆకాశం అదేంటంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రములు గ్రహాలు ఉన్నది రెండవ ఆకాశము. If you go above, there can be a third heaven where the Almighty God, our Father, lives. ఆమేన్. ఇది రెండు మనకు కనబడే ఆకాశము. కానీ మూడోది ఏంటో తెలుసా? మన దేవుడు నివాసం ఉంటున్న, మన దేవుడు పరలోక ఆసీనుడిగా ఉంటున్న, మహిమ స్వరూపుడుగా ఉంటున్న ఆ గొప్ప రాజ్యము మూడవ ఆకాశము. Now we are a little human being living on this earth. ఆమె ఒక చిన్న పురుగు వలె, ఒక సామాన్యుడి వలె ఈ భూలోకంలో మనం జీవిస్తున్నాం. How we can approach this Almighty God? ఆమేన్. భూమి మీద ఒక సాధారణ మనిషిగా ఉన్న నీవు ఆ మధ్య ఆకాశంలో మూడవ ఆకాశంలో మహిమ స్వరూపుడుగా ఉన్న ఆ దేవుని ఎలాగ కలుస్తావో, ఎలాగ మాట్లాడతావో తెలుసా? How we can approach him, how we can talk with him, how we can communicate with him. ఆమేన్. భూలోకంలో ఉన్న నీవు ఆ మూడవ ఆకాశంలో ఉన్న దేవునితో ఏ విధంగా మాట్లాడతావో తెలుసా? Only through the word of God. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కేవలము మూడవ ఆకాశంలో ఉన్న ఆ దేవాది దేవుని ఈ భూలోకంలో ఉన్న నీవు కేవలము దేవుని వాక్యము చేతనే ఆయనతో నువ్వు మాట్లాడగలవు, ఆయన నీతో మాట్లాడగలడు. హల్లెలూయా, Praise be to God. హల్లెలూయా. So what God does it, I am so far from them, my children, what I am going to do, I bound myself, is uncontrollable, bound myself in my word, I am going to send on to the earth. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మూడో ఆకాశంలో ఉన్నాడు, మనం భూలోకంలో ఉండి ఉన్నాం. ఆయన తన బిడ్డలతో మాట్లాడుటకు ఆయన అపరిమితమైన దేవుడు, ఆయన అపరిమితమైన శక్తిని దేవుని వాక్యములో పరిమితము చేసి మానవులతో దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, Praise be to God. హల్లెలూయా, హల్లెలూయా. When the God's word in your mind, in your memory, in your thinking, Almighty God is in your head. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నీలో ఉండినట్లయితే, దేవుని వాక్యము నీ అంతరంగ పురుషుల్లో ఉండినట్లయితే, ఆ సర్వోన్నతమైన దేవుని శక్తి నీ అంతరంగ పురుషుల్లో ఉండును గాక. హల్లెలూయా. That is what the Bible says, Christ is the head of the church. ఆమేన్. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. So who is Christ? God's word is Christ. ఆమేన్. క్రీస్తు అనగా అర్థం ఏమిటంటే దేవుని వాక్యమే క్రీస్తు అయి ఉన్నాడు. Because Bible says the word become flesh. In the beginning was God's word become flesh. That is the Christ. ఆమేన్. క్రీస్తు అనగా అర్థం ఏమిటంటే ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యన నివసించిన రాయబడి ఉన్నది. So Christ, God's word is our head, means full of God's word, head full of God's word. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంతరంగ పురుషుడు దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడంటే మన అంతరంగ పురుషుడు క్రీస్తు అనే వాక్యము చేత, వాక్యం అనే క్రీస్తు చేత నింపబడి ఉన్నాడు. హల్లెలూయా. Please change your thinking. ఆమేన్. దయచేసి ఈ రోజు నుంచి మీ ఆలోచన మీరు మార్చుకొందురుగాక. You will see the transformation in your family, in your church, in your business, in your education. All are will be transformed if you change your thinking. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి దేవుని వాక్యము క్రీస్తు మీ అంతరంగంలోనికి వచ్చినప్పటి నుంచి ఎప్పుడైతే మీ ఆలోచన మారుతుందో మీరందరూ కూడా క్రీస్తు వాక్యము చేత రూపాంతరము పొంది మీ కుటుంబంలో రూపాంతరము, మీ జీవితంలో రూపాంతరము, మీ ఆరోగ్యంలో రూపాంతరము, మీ వ్యాపారంలో రూపాంతరము, మీ బిడ్డల జీవితంలో రూపాంతరము కలుగునుగాక. హల్లెలూయా. To live in a success and prosperous life, we no need much education, degree, much talent. No. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని దీవించాలంటే, మనం విజయంగా బ్రతకాలంటే, ఆరోగ్యంగా బ్రతకాలంటే మంచి చదువులు అవసరంలా, మంచి మంచి బిల్డింగ్లు అవసరంలా. Are you thinking according to God's word? ఆమేన్. మంచిగా చదువుకొని పెద్ద పెద్ద చోట్ల ఉండ అవసరంలా, దేవుని వాక్యం ప్రకారం నువ్వు ఆలోచిస్తున్నావా లేదా చాలంతే. హల్లెలూయా. So this God's word come from most high. It is the most high. Nothing, no book, no thoughts, no college education is a high like this God's word. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని వాక్యము ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
ఇది పాఠశాల నుంచి రావట్లేదు, కాలేజీ నుంచి రావడం లేదు, యూనివర్సిటీ నుంచి రావట్లేదు. ఈ దేవుని వాక్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? సర్వోన్నతమైన స్థలముల నుంచి, దేవుని దగ్గర నుంచి నీ దగ్గరికి వచ్చి ఉన్నది. హల్లెలూయా, Praise be to God. హల్లెలూయా. You know, I born in a village. ఆమెను ప్రియమైన దేవుని బిడ్డలు, ఒక చిన్న గ్రామంలో పుట్టాను. For a village, bus is like a time to time, not a regular bus. ఒక స్మాల్ సాధారణ ఆర్డినరీ బస్సులో రోజుకి 2-3 బస్సులు వచ్చే చిన్న గ్రామంలో నేను పుట్టాను అనమాట. When I studied +2, nobody was my colleagues. Only I studied +2. I wrote the exam. That much so low village that one. నేను ఎంత వెనకబడిన గ్రామంలో పుట్టానో తెలుసా? మా గ్రామంలో మొదటిసారిగా +2 రాసిన, అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన మొదటి వాడిని నేనే. అంత వెనకబడిన గ్రామంలో పుట్టిన వాడిని నేను. By God's grace, దేవుని యొక్క మహాకృపను బట్టి God came, Jesus came and catch my mind of my father. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నా హృదయంలోనికి, నా తండ్రి హృదయంలోకి వచ్చి మమ్మలను తాకి ఆయన ముట్టి ఉన్నాడు. He does not have much education. మా తండ్రికి పెద్దగా చదువు లేదు, Just 5th standard. నా తండ్రి కేవలం 5వ తరగతి మాత్రమే చదివాడు. You know, he used to pray and have these thoughts inside of him. ఆమేన్. ఆయనకి 5వ తరగతి ఉన్నా సరే కేవలము ఆయనకున్న చదువు ఏంటో తెలుసా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి దీని నుంచి ఆలోచనలు ఆయనకు పుడుతూ ఉండేవి. His child, his son, I am. ఆమేన్. నా తండ్రి గారి కుమారుని నేను. By the grace of God, I have a mathematics degree in Loyola College in Chennai, very famous college. ఆమేన్. చెన్నైలో బాగా పేరుగాంచిన లయోలా కాలేజీలో నేను మ్యాథమెటిక్స్ లో దేవుని యొక్క మహాకృపను బట్టి నా డిగ్రీని పూర్తి చేశాను. In full gospel, I have a degree. ఆమేన్. అదే విధంగా ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్ లో వేదాంత విద్యలో కూడా నేను డిగ్రీ పూర్తి చేసి ఉన్నాను. By grace of God, I do MDiv in USA, California. ఆమేన్. కాలిఫోర్నియా, అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో నేను దేవుని యొక్క కృపను బట్టి MD అనే ఒక గొప్ప చదువును, బైబిల్కు సంబంధించిన మాస్టర్ ఆఫ్ డివినిటీని నేను పూర్తి చేసి ఉన్నాను. It is not about your family background. ఆమేన్. ఇవన్నీ నేను చదివానంటే ఇది నా కుటుంబ నేపథ్యం కాదు. It's not about how your parents are educated. ఆమేన్. నీ తల్లిదండ్రులు ఎంత చదువుకున్నారని ఇంపార్టెంట్ కాదు. It is all about God's word. ఆమేన్. ఇదంతా ఎలా జరిగిందో తెలుసా? దేవుని వాక్యమును బట్టి జరిగింది. హల్లెలూయా, Praise be to God. హల్లెలూయా. You know, Matthew 4:17 it says, Jesus began to say, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఆయన పరలోకం గురించి ప్రకటించడం మొదలుపెట్టి ఉన్నారు. repent, మారు మనసు పొందుడి, the kingdom of God has already come. ఆమేన్. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. So many people think the kingdom of God means only heaven, go to heaven. ఆమేన్. చాలా మంది ఏమనుకుంటారంటే పరలోక రాజ్యం అంటే మనమే పరలోక రాజ్యానికి వెళ్ళాలి, పరలోకం రాదు అనుకుంటారు. So only in heaven we can walk on the gold road and we can live in a nice building. They think in that way. చాలా మంది ఏమనుకుంటారంటే మనం అందరం భూలోకంలో ఉన్నాం, ఇక్కడ తారు రోడ్లు, గుంతల రోడ్లు, మనం పరలోకానికి వెళ్తే అక్కడే బంగారు వీధులు ఉంటాయి, బంగారు లైట్లు ఉంటాయి, బంగారు నీళ్లు ఉంటాయి, అక్కడికి వెళ్తే అన్నీ ఉంటాయని అనుకుంటూ ఉంటాం మనం. But the truth of the matter is, the good news is in this morning. ఆమేన్. ఈ ఉదయకాలము మీ అందరికీ చెప్పే శుభవార్త ఏంటో తెలుసా? You can live such a prosperous, successful life on this earth and go to heaven. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకంలో నువ్వు ఏదైతే ఊహిస్తున్నావో అది భూమి మీదే నువ్వు అనుభవించి పరలోకము వెళ్ళుదువుగాక. హల్లెలూయా. What we does is we put some boundaries in our mind. ఆమేన్. చాలా సార్లు ఇవన్నీ ఎందుకు మన హృదయాల్లో జరగవో తెలుసా? ఒక గిరి గీసేసుకుని భూమి అంటే ఇలాగే ఉంటది, పరలోకం అంటే ఇలాగ ఉంటదని మన హృదయాల్లో ఒక గిరి గీసుకుని బ్రతుకుతున్నాం మనం. Okay, my family is like this, so I can be like this. ఆమేన్. నా కుటుంబం చాలా చిన్నది కాబట్టి నేను కూడా చిన్నగానే బ్రతకాలి, నా పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నా పరిస్థితి ఇంతే అని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. So my education is like this, so I can do only this kind of stuff. ఆమేన్. నేను ఇంత మాత్రమే చదువుకున్నాను కాబట్టి ఈ మాత్రమే ఉద్యోగం చేయగలను నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. But faith in God's word breaks all the limitations. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమందు నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా నీ జీవితంలో ఉన్న అడ్డు గోడలను, అడ్డు గీతలను ఆ విశ్వాసము చెరిపివేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. So Jesus says, repent. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు మారు మనసు పొందుడి. So it has a very deep meaning, repent. ఆమేన్. దాని యొక్క మారు మనసు అన్న మాటకి చాలా చాలా లోతు అర్థం ఉందన్నమాట.
Repent means simply change the way you think. ఆమేన్. మారు మనసు పొందడం అంటే తాగుబోతాడు తాగు నుంచి మారిపోవడమో, లోకం నుంచి మారిపోవడం కాదు. నీ ఆలోచన మారాలా. Please remember, God shed all His blood to change the way you think. Please remember always that. ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి. నేను ముందే చెప్పి ఉన్నాను, దేవుడు తన యొక్క పూర్తి రక్తమును ఎందుకు చిందించి ఉన్నాడంటే నీ ఆలోచన పూర్తిగా మార్చుటకు దేవుడు తన రక్తాన్ని చిందించి ఉన్నాడు. Many people misunderstand. God shed His blood just to change my dress. I was wearing different color, now I put white and white. Many people think in that way. చాలా మంది ఏమనుకుంటారంటే మారు మనసు అంటే దేవుడిని నమ్ముకు ముందు నేనేమో మామూలు బట్టలు వేసుకునేవాడిని, దేవుడిని నమ్ముకున్నాక వైట్ బట్టలు వేసుకున్నా, ఇదే మారు మనసు అనుకుంటూ ఉంటాం. No, you can wear whatever color you want, you can do that. It's not a matter. ఆమేన్. నువ్వు ఎలాంటి మంచి బట్టలు వేసుకోవాలనుకున్నావో నీకు ఇష్టమైన నువ్వు వేసుకోవచ్చు. People find very easy to change this kind of outer appearance. They are very interested in that. ఆమేన్. చాలా మంది బాహ్యముగా కనబడే ఈ పురుషుణ్ణి మార్చడానికి, వీడు బాగా కనబడడానికి మంచి మంచి వస్తువులు వేస్తుంటాడు, తలకు రంగులు వేస్తుంటాడు, ఇష్టం బతుకుతాడు. But changing the way we think, it is not that easy. ఆమేన్. కానీ మనము ఏ విధంగా మార్చబడాలో, ఏ విధంగా ఆలోచించాలో అది మారదు. For that we need to do some homework. We have to change the way we speak. We have to change the way what we hear. So many things are there. ఆమేన్. మన ఆలోచన సరళి మారాలంటే కాస్త హోంవర్క్ చేయాలంట. అదేంటంటే చెప్పంటారా, మనం ఏం మాట్లాడాలో జాగ్రత్తగా చూసి మాట్లాడాలా, ఏమి చూడాలో జాగ్రత్తగా చూసి చూడాలా, ఏమి వినాలో జాగ్రత్తగా వినాలా. So our Father is a King of Kings. ఆయన మన దేవుడు రాజులకు రాజు అయి ఉన్నాడు. We are His children, like kings on this earth. ఆమేన్. మనము ఆయన బిడ్డలుగా ఈ భూమి మీద రాజులుగా పిలువబడుతున్నాము. హల్లెలూయా. But without changing the way you think, you cannot live as a child of God on this earth. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆలోచన సరళి మారకుండా భూమి మీద నీవు ఆయన బిడ్డగా భూమికి రాజుగా నీవు బ్రతకలేవు. So what is the meaning of the word repent? ఆమేన్. ఆ మారు మనసు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? You can divide it, repent. ఆమేన్. దాన్ని రెండింటినిగా మనం చూడవచ్చు. మారు మనసు అంటే ఇంగ్లీష్ లో ఏంటంటే రీపెంట్ అని మనం రెండు మాటలుగా చూడవచ్చు మనం. So re means again. ఆమేన్. రీ అనగా అర్థం ఏంటంటే మరలా. Pent means how many people know the word pent? పెంట్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? దాని అర్థం ఏంటో తెలుసా? If you see in the dictionary, మీరు ఒకవేళ డిక్షనరీలో ఆ మాటకు అర్థం చూస్తే, okay, this is the old things. Pent means you can see they will build a house, big house. వాళ్ళు పాత కాలంలో మనం చూస్తే ఒక మంచి ఇల్లు కట్టేవాళ్ళు. వాళ్ళు like 5-6 floors house. వాళ్ళు 5-6 అంతస్తులు కడుతూ ఉండేవాళ్ళు పాత కాలంలో. Upon that, top of that, they will build a house called penthouse. ఆమెను చాలా చోట్ల మనం గమనిస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టి పైన ఏం కడుతుంటారు చెప్పండి? పెంట్ హౌస్లు కడుతుంటారా లేదా? Praise be to God. హల్లెలూయా. So repent means, మనము ఆ యొక్క రిపెంట్ అన్న మాటకు అర్థం ఏమిటంటే, what Jesus is saying, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏమిటంటే, you create as a child of God. ఆమెను దేవుని బిడ్డగా నువ్వు కట్టబడాలా, నిర్మింపబడాలా. Your thinking was so high before. ఆమెను దేవుని దగ్గర నీవు కిందివాడిగా ఉండకూడదు, పై అంతస్తు వాడిగా నీ ఆలోచన పైదానిగా ఉంచబడాలా. But unfortunately sin came and Satan came and entered in you. You allowed it, that Adam does. ఆమేన్. ఎందుకంటే మనలోనికి పాపం వచ్చింది, చీకటి వచ్చింది. ఆదాము ద్వారా పాపము మానవులోనికి వచ్చి ఉన్నది. Your thinking becomes so low, so useless thinking. ఆమేన్. మన యొక్క పాపము మనలోనికి రావడం వలన మనం పైవారిగా ఆలోచించకుండా కిందివారిగా, పడిపోయిన వారిగా, భూగోళంలో కింద పడిపోయిన వారిగా మనం ఆలోచిస్తుంటాం. Praise be to God. హల్లెలూయా. So Jesus saying, just have that high quality thinking. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు నీ దగ్గర నుంచి ఏ ఆలోచన కావాలనుకుంటున్నారో తెలుసా? నీవు ఉన్నతమైన వాడుగా ఆలోచించాలని, పైవాడిగా ఆలోచించాలని, గొప్పవాడిగా ఆలోచించాలని యేసు నిన్ను కోరుకుంటున్నాడు. హల్లెలూయా. Again your life will be, that is the kingdom of God. In the kingdom of God there is no lack, there is no poverty, everything full, more than enough. ఆమేన్. నువ్వు గొప్పవాడిగా, మంచివాడిగా, ఉన్నతమైన వాడిగా ఆలోచిస్తే, దేవుని రాజ్యం గురించి అలాగ నువ్వు ఆలోచిస్తే నీ జీవితంలో కరువు ఉండదు, నీ జీవితంలో అనారోగ్యం ఉండదు, నీ జీవితంలో ఏడుపు ఉండదు, నీ ఇంటిలో కరువు ఉండదు, నీ జీవితంలో అప్పులు ఉండకుండా ఉండును గాక. హల్లెలూయా.
So Genesis chapter 1 and 2, it is the picture of kingdom of God. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో అది దేవుని రాజ్యమును గురించిన ఒక దృశ్యముగా, ఒక కావ్యముగా అక్కడ రాయబడి ఉన్నది. Just one couple, one man, ఒకే ఒక వ్యక్తి అండి. మనం గమనించినట్లయితే 4 rivers. ఆమె ఒక్క వ్యక్తి కోసం దేవుడు ఏం చేశాడు తెలుసా? 4 నదులను పెట్టాడు ఏదైనా వనంలో. So little pond, I see many lakes are here. Is it not enough for a family? ఆమె ఒక విషయం గమనించండి, ఒక మనిషికి దేవుడు 4 నదులు పెట్టాడు. ఇప్పుడు మన పక్కనే చెరువు ఉందనుకోండి, ఆ చెరువు ఒక కుటుంబానికి సరిపోదంటారా? సరిపోదు. But he created wantedly to show how prosperous the kingdom of God is. 4 rivers just like that. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక విషయం చెప్పమంటారా? దేవుడు తన సమృద్ధిని మానవునికి చూపిద్దామని చెప్పని ఒక్క మానవుడి కోసము 4 నదులను దేవుడు సృజించి ఉన్నాడు. హల్లెలూయా. That shows the prosperity. ఆమె దాని యొక్క అర్థం ఏమిటి తెలుసా? దేవుడు సమృద్ధిని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. And there was precious stones and it says there was a gold, pure gold. It says the gold is good. ఆమేన్. అందుకనే అక్కడ ప్రశస్తమైన రాళ్ళను పెట్టి ఉన్నాడు. అవి బంగారములుగా, వజ్రములుగా, బంగారు ప్రశస్తమైన రాళ్ళగా దేవుడు అక్కడ పెట్టి ఉన్నాడు. Praise be to God. హల్లెలూయా. So that's what Jesus is saying here. Just change the way you think. ఆమేన్. అందుకనే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఈ రోజు నీవు మారు మనసు పొందుదువు గాక. Hallelujah. The God does not just telling you to people change the way you think, which means repent, have the quality thinking, and he shed all his blood on the cross of Calvary. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కేవలము నువ్వు ఈ లోకంలో ఉన్నట్టుగా, లోకమును ఆచరించినట్లుగా బ్రతకడానికి దేవుడు తన యొక్క రక్తాన్ని నీ కోసం చిందించలేదు. కానీ Take Isaiah 55. ఒకసారి యెషయా గ్రంథము 55వ అధ్యాయంలోకి వద్దామా? Verse 8. ఆమేన్. 8వ వచనం. It says, for my thoughts are not your thoughts. ఆమేన్. నా ఆలోచనలు నీ ఆలోచనలు వంటివి కావు. Neither are your words or my words, declares the Lord Almighty. ఆమేన్. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. As the heavens are higher than the earth, ఆకాశములు భూమి కన్నా so are my words higher than your words. ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. My thoughts higher than your thoughts. ఆమేన్. మీ తలంపులు నా తలంపుల కంటే అంత ఎత్తుగా ఉన్నవి. As the rain and the snow come down from heaven, ఆమేన్. వర్షమును మహిమను ఆకాశము నుండి వచ్చి and do not return to it, ఆమేన్, అక్కడికి వచ్చి ఎలాగూ మరలక, without watering the earth, ఆమేన్, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, making it bud and flourish, ఆమేన్, భుజించువానికి ఆహారమును, so that it yields seed for the sower and the bread for the eater, ఆమేన్, కలుగుటకే అది చిగుర్చి వర్ధిల్లును చేయును. so is my word అలాగే నా నోటి నుండి వచ్చు that goes out from my mouth. ఆమేన్. నా నోటి నుండి వచ్చు వచనము కూడా అలాగే ఉండును. It will not return to me empty, ఆమేన్. నిష్ఫలముగా నా యొద్దకు మరలక, but it will accomplish what I desire, ఆమేన్, నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. and I achieve the purpose for which I sent it. ఆమేన్. నేను పంపిన కార్యమును సఫలము చేయును. Praise be to God. హల్లెలూయా. You know, the biggest misunderstanding in our life, it is misunderstanding about God. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును గురించిన అర్థము మీకు తెలియక దేవుణ్ణి కూడా మీరు అర్థం చేసుకోకపోతున్నారు. If you does not have the right understanding of God, our Father, which means you lose all things. ఆమెను దేవుని గురించి కానీ తండ్రిని గురించి కానీ నువ్వు పూర్తిగా తెలుసుకోకపోయినట్లయితే నీ ఆశీర్వాదాలన్నిటిని నువ్వు కోల్పోతావు. See, look at among the people, why the fighting and they scold each other, because we misunderstand each other. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు ఎదుటి బదులు ఒకళ్ళొకళ్ళు ఎందుకు తిట్టుకుంటారు, ఎందుకు కొట్టుకుంటారు, ఒకళ్ళొకళ్ళు ఎందుకు అపార్థం చేసుకుంటారంటే దేవుని వాక్యము మన హృదయాలు మార్చుకోకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. See, look at if we misunderstand human beings, there is a fighting and so many crashes. If a human misunderstand God, how much low level of life and how much poverty will come. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల మధ్యలో మనుషులు తప్పుగా ఆలోచించుకోవడము, మనిషి దేవుని గురించిన విషయంలో తక్కువగా ఆలోచించడాన్ని బట్టి మన జీవితాలు కూడా ఎక్కడ ఉన్నాయంటే కింద ఉండిపోతున్నాయి. So first, the way we think about God, about the Father, it's very, 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 very important for a believer. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని గురించి, మన తండ్రి గురించి పూర్తిగా మనం తెలుసుకొనుట మన బాధ్యత అయ్యున్నది.
Because sometimes how we think as though God is looking from heaven, oh, let me see who is doing mistake, whom I will punish, and they think in that way about God. మనం చాలా సార్లు చాలా మందికి ఏం చెప్తూ ఉంటాం అంటే మనం కూడా ఏం ఆలోచిస్తాం తెలుసా, మనం పాపం చేస్తున్నాం, వాళ్ళు పాపం చేస్తారు, దేవుడు ఆకాశం నుంచి వాళ్ళని చూస్తున్నాడు, వాళ్ళని శపిస్తాడు, వాళ్ళని నాశనం చేస్తాడు, వాళ్ళు పాడైపోతారు, వాళ్ళు చచ్చిపోతారని ఆలోచిస్తూ ఉంటాం మనం. No, God is not in the business of those kind of stuffs. ఆమెను దేవుడు ఆకాశం నుంచి నువ్వు పాపం చేస్తున్నావా, నువ్వు చచ్చిపోతావని చూస్తాడు అనుకున్నావా? Jesus says, I came from heaven just to give you life. ఆమెను యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు తెలుసా, నేను పరము నుంచి భూమికి ఎందుకు వచ్చానంటే మీకు జీవనోడానికి వచ్చానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. God want to give you 10 crores so that you can live an amazing life on this earth. దేవుడు నీకు సంపూర్ణముగా ఐశ్వర్యమును కొన్ని కోట్లుగా ఆశీర్వాదమును నీకు ఇచ్చి నిన్ను సమృద్ధిలోనికి నడపడానికి దేవుడు భూమిలోనికి దిగి వచ్చి ఉన్నాడు. God wants to give you best brand clothes so that you look very beautiful. ఆమెను దేవుడు నీకు మంచి వస్త్రాలను మంచి ఆశీర్వాదాలను నీకు ఇవ్వడానికి దేవుడు ఈ భూమిలోనికి దిగి వచ్చి ఉన్నాడు. If he give, God of heaven came to earth and give his life, died for the human beings, will he not give everything else for your benefit? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు భూలోకానికి ఎందుకు దిగి వచ్చాడంటే నీకు జీవాన్ని ఇవ్వడానికి దిగి వచ్చాడు కదా. జీవాన్ని ఇచ్చే దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వలేడా, సమృద్ధిని ఇవ్వలేడా, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచలేడా, నీ కుటుంబానికి నెమ్మది ఇవ్వలేడా? జీవాన్ని ఇచ్చే దేవుడు వీటన్నిటికీ దేవునికి అసాధ్యమా చెప్పండి? Praise be to God. హల్లెలూయా. Please change the way you think about God. ఆమెను దేవుని గురించిన ఆలోచన నేటి నుంచి మీ హృదయంలో మార్చబడును గాక. God is our loving Father. దేవుడు ప్రేమ స్వరూపైన దేవుడు ఆయన. Sometimes he disciplines when we read the word of God. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు కొన్ని సార్లు మనల్ని మనం నియమించుకుంటాం. Some people even think, oh, God will discipline. If I do some mistake, he will make me to be accident and spend my money in hospital. He will take my leg. They think in that way about God. కొన్ని సార్లు మనం ఏం ఆలోచిస్తూ ఉంటామో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? మనం ఏమని ఆలోచిస్తూ ఉంటామంటే ఒక్కొక్కసారి దేవుడు మనం తప్పు చేస్తుంటే దేవుడు మనల్ని ముత్తుతాడు, దేవుడు మన డబ్బులు తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడతాడు, మన డబ్బులు తీసుకెళ్ళిపోయి మనల్ని అనారోగ్యం పాలు చేస్తాడు అని ఆలోచన చేస్తూ ఉంటాం మనం. No, in that way God does not discipline the people. ఆమెను దేవుడు ఆ విధంగా మనల్ని క్రమబద్ధంగా చేయడండి. God disciplines in our mind, in our spirit. ఆమెను దేవుడు మనల్ని ఎలాగ క్రమశిక్షణలో పెడతాడు తెలుసా? మన హృదయాన్ని మార్చడాన్ని బట్టి, మన ఆలోచనని మార్చడాన్ని బట్టి దేవుడు మనల్ని క్రమంలో పెడతాడు. హల్లెలూయా. Because God is not a physical being to come and hit somewhere and take out our head and no, he is a spirit being. He disciplines us when we read the word of God. How many people experience that? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఈ అనుభవాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ మీకు ఒక విషయం చెప్తా. దేవుడు భౌతికపరమైన దేవుడు కాదండి, ఆయన ఆత్మ స్వరూపమైన దేవుడు. ఆయన వచ్చి నీ తల నరకడమో నిన్ను గాయపరచడమో చేయడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను బాగు చేయాలనుకుంటే వాక్యము ద్వారా నిన్ను బాగు చేస్తాడు, వాక్యము ద్వారా నిన్ను సరిదిద్దుతాడు ఆయన. హల్లెలూయా. How many of you experience that? Sometime when we read the Bible, we experience the discipline of God from the word of God. ఆమెను ఎంతమంది ఈ అనుభవంలోకి వెళ్ళి ఉన్నారు? నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను బాగు చేశాడండి, ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడండి, ఈ వాక్యం ద్వారా నన్ను ఆ ప్రవర్తనని సరిదిద్దుకున్న వాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. The biggest obstacle that we are not really enjoy and live in the blessing of God in the abundance and because our own thinking, that is the evil. ఆమెన్. మీకు విషయం చెప్పమంటారా? మీ ఆలోచనలో ఉన్న దురాత్మ ఏంటో చెప్పమంటారా? మన శరీరం కాదు దురాత్మ పట్టింది, మన ఆలోచన అన్నమాట దురాత్మ పట్టింది. ఈ దురాత్మ మనకు పడటం వలన దేవుడిచ్చే మెండైన ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థత మనం అనుగ్రహించి మనం పొందుకోలేకపోతున్నాము. It does not matter whether we live in a city or village. It does not matter. ఆమెన్. మనం పట్టణంలో పుట్టామా, పల్లెటూరులో పుట్టామా, పాకలో ఉన్నామా, బిల్డింగ్ లో ఉన్నామా, దేవుడు చూడట్లా. What is your thinking about God? ఆమెను దేవుని గురించి నువ్వు ఏది ఆలోచిస్తున్నావో అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమె.
What is your thinking about yourself? ఆమేన్. నీ గురించి నువ్వు ఏం ఆలోచించుకుంటున్నావో దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. What is your thinking about the life? ఆమేన్. ఈ లోకము జీవమును గురించి జీవితం గురించి ఏం మాట్లాడుకుంటున్నావో దేవుడు చూస్తున్నాడు. What is your thinking about the business you do? ఆమేన్. ఏ వ్యాపారం అయితే నువ్వు చేస్తున్నామో అది దేవుని వాక్యం చేత నువ్వు ఆలోచిస్తున్నావా లేదా అని దేవుడు చూస్తున్నాడు. That is what matter. ఆమేన్. అది దేవుని ఆలోచన, అది మంచిదై ఉన్నది. To correct that thinking being, inner being, God shed his blood on the cross of Calvary. ఆమేన్. నీ జీవితంలో ఉన్న వాటన్నిటిని మార్చడానికి, నీ ఆలోచన సరళి మార్చడానికి ఆ కలువరి శిలువలో ఆయన రక్తము చేత యాగమయ్యాడు. ఆ రక్తాన్ని నీ కోసం చిందించాడు ఆయన. హల్లెలూయా. So God's thoughts are so high because he is a omnipresent God. He is a most high God. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? చాలా ఉన్నతముగా ఉంటాయి. ఆమేన్. You know, we can know how big God is the way he created this universe. ఆమేన్. దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత పెద్దవాడో తెలుసా? ఒక్కసారి ఈ సృష్టిని చూస్తే మీకు అర్థమవుతుంది. This universe, it is not as simple as we think. ఆమేన్. చాలా మంది అనుకుంటారు ప్రపంచం అంటే చాలా చిన్నది, ప్రపంచం లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్న వాటన్నిటిని కూడా విశ్వం అనేది చాలా చిన్నది అనుకుంటూ ఉంటారు. God created this vast universe and sustaining it. He is operating it. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ ప్రపంచాన్ని ఆయన తన వాక్కు చేత నడిపిస్తున్నాడు. హల్లెలూయా. Nothing will come automatically. ఆమేన్. ఏది కూడా ఈ లోకంలో పొద్దున్నే సూర్యుడు వస్తున్నాడు, రాత్రి సాయంత్రం వస్తుంది, ఇవి వాటంతటా ఇవి జరిగిపోవట్లేదు. దేవుని మాట చేత ఇవి జరుగుతున్నాయి. హల్లెలూయా. See, look at this video camera. ఆమేన్. ఒకసారి ఈ వీడియో కెమెరా చూడండి. So it has a design, it has a color, it has a lens. Somebody made it. ఆమేన్. ఇది చూడండి, దీనికి ఒక కలర్ ఉంది, దీనికి లెన్స్ ఉన్నాయి, దీన్ని ఒకరు తయారు చేశారు. Who created this earth? ఆమేన్. ఈ భూమిని ఎవరు సృజించారు చెప్పండి? Praise be to God. హల్లెలూయా. So it is some information I can give you. ఆమేన్. కొంత ఆలోచన, కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను నేను. We are living in the Milky Way galaxy. ఆమేన్. దేవుడు ఒక మనల్ని ఒక మంచి చంద్రమండలంలో దేవుడు మనల్ని ఉంచుతున్నాడు. It is a very big, actually, our Milky Way galaxy. ఆమేన్. మన యొక్క ఆకాశ మండలాలు మనం గమనించినట్లయితే అవి చాలా పెద్దవండి. We should believe that it is true that God created this galaxy and he is operating. This universe is God's office. ఆమేన్. మనము ఈ యొక్క ప్రపంచం అంతా కూడా దేవుని కార్యాలయం అయి ఉన్నది. హల్లెలూయా. You know, the smallest star, it is our sun. ఆమేన్. మీకు విషయం చెప్పమంటారా? ఒక చిన్న నక్షత్రం కనబడింది అనుకోండి, అదేంటో తెలుసా? అది మనకి కుమారుడుగా, మన బిడ్డల్లా కనబడుతున్నాయి అన్నమాట. So in our Milky Way galaxy, the smallest star is the sun, and next star, do you know what is the difference between that next star? ఇంకొక నక్షత్రం ఏంటో చెప్పండి మీరే. That next star, it's called Alpha Centauri. ఆమేన్. ఆల్ఫా సెంటారి అనే ఇంకొక నక్షత్రాన్ని దేవుడు ఆకాశంలో ఉంచి ఉన్నాడు. It seems from the sun that Alpha Centauri, it is a 4.5 light years distance. ఆమేన్. మీకు విషయం చెప్పారా? సూర్యుడి దగ్గర నుంచి అయ్యగారు చెప్పిన చంద్రం ఇంకొక గ్రహం దగ్గరికి వెళ్ళడానికి 4.5 లక్షల సంవత్సరాలు పడుతుందంటండి. So which means light year means how much the light travels 4.5 years. ఆమెను ఒక్కసారి గమనించండి, 4.5 సంవత్సరాలంట ఈ సూర్యుడి మీద నుంచి ఉన్న వెలుగు ఆ గ్రహం మీదకి వెళ్ళి పడిద్దంటండి బాబోయ్. So light travels so fast. See, for a vehicle we can say per hour it will travel like 50 kilometers. ఆమెను మనం ఏం ఆలోచిస్తామంటే, మామూలుగా ఒక కారు వెళ్తుంది అనుకోండి, గంటకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తే? ఒక 50 కిలోమీటర్లు వెళ్ళిద్ది అనుకుంటాం. Light travels per a second 3 lakhs kilometers. మీకు వచ్చిన చెప్పమంటారా? సూర్యుడిలో ఉన్న వెలుగు ఒక సెకన్కి 3 లక్షల కిలోమీటర్లు వెళ్ళిద్దంటండి. హల్లెలూయా. So that light, how much it will travel for a week and a month and a year, how much it will travel, how far it will travel. ఆమెను ఒక్కసారి గమనించండి, ఒక వెలుగు ఒక వారం ఎంత ప్రయాణించాలి, ఒక నెల ఎంత ప్రయాణించాలి, ఒక సంవత్సరం ఎంత ప్రయాణించాలో మనం ఆలోచించగలమా? 4.5 years, how much distance for the light will travel. ఆమెను గమనించండి, సూర్యుడి దగ్గర నుంచి ఆ గ్రహం దగ్గరికి వెళ్ళడానికి వెలుగు 4.5 సంవత్సరాలు వెళ్ళాలంటే ఆ వెలుగు ఎంత గొప్పది, ఎంత శక్తివంతమైంది, ఎంత ప్రకాశమైందో గమనించండి. That much 4.5 light years in that distance
that next star, Alpha Centauri from the sun. ఆమెను సూర్యుడి నుంచి ఆ నక్షత్రం దగ్గరికి, ఆ గ్రహం దగ్గరికి, ఆల్ఫా సెంటర్ అనే ఆ గ్రహం మీదకి సూర్యుని కాంతి పడాలంటే ఇంత దూరము, ఇన్ని సంవత్సరాలు వెలుగు ప్రయాణం చేయాలి. So how much distance that other stars will be? ఒక్కసారి ఒకదాని మీద పడతాకి ఇన్ని సంవత్సరాలు పడుతుందంటే ఆకాశ మండలంలో ఉన్న అన్ని నక్షత్రాల మీద పడడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మానవ అతీత జ్ఞానము దేవుని జ్ఞానమై ఉన్నది. హల్లెలూయా. So thousands and thousands of stars are in our Milky Way galaxy. మనం గమనించినట్లయితే ఆ మధ్య ఆకాశంలో ఎన్నో వేల నక్షత్రాలు, లక్షల నక్షత్రాలు ఉన్నాయి. You know, that is our one galaxy, our Milky Way galaxy. ఆమెను మనం చూస్తున్న ఆ మండలము అలాంటిది ఒక్కటి. You know, they say they counted observable universe. What they say? ఆమె చాలా మంది శాస్త్రజ్ఞులు ప్రపంచాన్ని మొత్తాన్ని గమనించి చెప్పింది ఏంటో తెలుసా? Like our Milky Way galaxy, 2 lakhs crores galaxies are there. ఆమో అలాంటివి మనం చూస్తున్న వాటిని కాకుండా 2 లక్షల గ్రహాలు ఉన్నాయని, 2 లక్షల మండలాలు ఉన్నాయని మన శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. Praise be to God. హల్లెలూయా. That is God our Father created and sustaining it. It is His office. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి ఆకాశం ఇది ఏదో చిన్నది కాదండి. ఆయన కొన్ని లక్షల వేల నక్షత్రాలకు, కొన్ని లక్షల చంద్రగండాలకు, మండలాలకు ఆయన సృజించి ఆయన కార్యాలయముగా పెట్టుకుని వాటన్నిటిని ఆయన మాట చేత జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. So that God is saying to the fallen human, those thinking are corrupted and become so low. He's saying in Isaiah 55, oh, the way you think, does not suit for my thinking. ఆమె అందుకనే దేవుడు అన్నాడు తెలుసా, అంత గొప్పవాడైన దేవుడు మానవుని చూసి అన్నాడు, నీ ఆలోచనలు నా ఆలోచన కావు, నీ తలంపులు నా తలంపులు కంటే కాదు, నీ ఆలోచనలు భూమి మీద పాతాళంలో ఉంటే నా ఆలోచనలు 3వ ఆకాశంలో ఉంచబడి ఉన్నాయి. హల్లెలూయా. Praise be to God. హల్లెలూయా. You are so lucky people. ఆమె మీరందరూ చాలా అదృష్టవంతులండి. This kind of stuff what Bible teaches, no university, no school will not teach. ఆమేన్. ఈ యూనివర్సిటీలో కానీ పేరుగాంచిన విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి మాటలు తీర్చబడవు కానీ ఈ గ్రామంలో, ఈ మందిరంలో దేవుని ప్రత్యక్షత ద్వారా దేవుడి మాటలు మీకు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. Many people spend much money in the university, schools and study. There is no job. ఆమేన్. చాలా మంది ఉద్యోగం పొందుకోవడానికి, ఆశీర్వాదం పొందుకోవడానికి లక్షల రూపాయలు యూనివర్సిటీలో ఖర్చు పెడతారు. వారికి కూడా ఈ జ్ఞానం దొరకదు. ఆమేన్. Praise be to God. హల్లెలూయా. Because they just study but thinking everything so low thinking. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు ఆలోచించి ఇదే మా ఆలోచన సరళ అనుకుంటారు. Can you take Romans chapter 8? ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఒక వచనంలో చూద్దామా? Verse 5. 8వ అధ్యాయం 5వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. Praise be to God. చాలండి, దేవునికి స్తోత్రం చెప్దామా? So it says carnal mind leads to death. ఆమేన్. మన శరీరానుసారమైన మనసు ఎక్కడికి నడిపించుద్దంటే మనల్ని మరణాలోనికి నడిపిస్తుంది. But the spiritual mind leads to life and peace. ఆమేన్. ఆత్మానుసారమైన మనసు మనల్ని నెమ్మదిలోనికి, సంతోషంలోనికి, శాంతిలోనికి నడిపిస్తూ ఉంటుంది. So God shed His blood on the cross just to transform our carnal mind to the spiritual mind. ఆమేన్. దేవుడు ఆ శిలువలో తన రక్తాన్ని ఎందుకు చిందించాడంటే శరీరానుసారమైన మనసు మరణానికి దారి తీస్తుంది కాబట్టి ఆయన తన రక్తాన్ని చిందించి ఆత్మానుసారముగా మనల్ని మార్చి ఆయన మనసులోను, ఆయన ఆలోచనలోను, ఆయన జీవంలో మనం ఉంచడానికి ఆయన రక్తాన్ని ఆయన ఆకాశపు ఆ శిలువలో చిందించి ఉన్నాడు. So that carnal man, which means that old thinking, that fallen man's thinking, it is like a dirty river. We cannot drink that water, dirty river. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరానుసారమైన మనసు, శరీరానుసారమైన ఆ తలంపులు ఏంటో తెలుసా? మురికి నదుల్లాగా, పాడైపోయిన నదుల్లాగా, మట్టి కొట్టిన నదుల్లాగా, బురద కొట్టిన నదుల్లాగా ఉంటాయి. How many people came to Chennai? Did you ever visit Chennai? మీలో ఎవరైనా చెన్నై ప్రాంతం వెళ్ళారా?
There is a river called Kuvam river. అక్కడ ఒక గుమ్మర్ రివర్ అనే ఒక నది ఉందన్నమాట. You know, it was a very good water before. When the British was there, it was a good water. బ్రిటిష్ కాలంలో ఆ నదిలో మంచి నీళ్ళే ఉండేవి. But after they leave all this human wastage, it becomes so dirty and so smelly. ఆమె చెన్నైలోనే కాదు, మన నదిలో కూడా ఏం చేస్తారు, నదుల్లోని మురికి నీళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తారు, దాంట్లో అనుసంధానం చేస్తారు. But look at the Krishna river. ఒకసారి కృష్ణా రివర్ చూడండి. కాకపోతే I think we can drink the water. Is it? yes, we are drinking the Krishna river. Yeah, that one. Yeah. So the original man thinking was like a Krishna river. ఆమె మంచిగా సాధారణమైన వ్యక్తి ఎలాగ ఆలోచిస్తాడంటే ఒక ప్యూరిఫికేషన్ ఉన్న లేకపోతే శుద్ధమైన ఒక మంచి నది వలె ఆలోచిస్తాడు. It is a so high quality thinking. ఆమె అదేంటంటే చాలా ఉన్నతమైన ఆలోచన. But what happened when the sin came and Satan caught our mind, made it like a Kuvam river, so dirty. ఆమె ఎప్పుడైతే మానవ శరీరంతో శారీరానుసారంగా ఆలోచిస్తామో మనలోనికి పాపం వస్తుంది. పాపం వల్ల మన శరీరం ఎలా మారిపోతుంది అంటే పాపము బురద నాశనము పారే నదిలాగా మారిపోతుంది. So God wants to change our thinking. ఆమె అందుకనే దేవుడు మన ఆలోచనల్ని మార్చాలనుకుంటున్నాడు. He came, that's what he's saying, change your thinking, make it your high level thinking. అందుకనే ఆయన భూలోకానికి వచ్చి ఆయన రక్తాన్ని చెందించి క్రింద పడి ఉన్న నీ ఆలోచనని ఉన్నతమైన ఆలోచనగా మార్చుటకు ఆయన భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆమేన్. And he shed his blood on the cross of Calvary. ఆయన ఆ కల్వరి శిలువలో తన రక్తాన్ని నీ కోసం చిందించి ఉన్నాడు. Just one scripture. ఒకే ఒక వాక్యాన్ని చూసి మనం ముగిద్దాం. In Joshua 6. ఆమేన్. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. It is there after they come from Egypt. ఆమేన్. వారందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి వచ్చినాక దేవుడు ఇచ్చిన మాటలు ఇవి. So God delivered from Egypt. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు ప్రాంతం నుంచి విడుదల దయచేసి ఉన్నాడు. The first city they want to conquer, that is the Jericho. ఆమేన్. దేవుడు మొట్టమొదటిగా వారిని ఏ ప్రాంతంలోనికి ఏ పట్టణంలోకి వెళ్ళమన్నాడంటే ఎరికో పట్టణంలోనికి వెళ్ళమన్నాడు. So if you read verse 2 to 6. రెండవ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం మనం గమనించినట్లయితే So it is talking about that Jericho city. అక్కడ ఎరికో పట్టణం గురించి రాయబడి ఉన్నది. There is in the Jericho city there is a walls around it. ఆమేన్. ఎరికో చుట్టూ కూడా ఏమి చుట్టబడి ఉందంటే ఒక గొప్ప గోడ ఉండి ఉన్నది. So why God given this kind of stories and what happened, why it is written here? ఆమేన్. దేవుడు ఇలాంటి సాక్ష్యాలను ఇలాంటి వాటిని కూడా బైబిల్లో ఎందుకు నిక్షిప్తం చేశాడో తెలుసా? So that city, that Jericho city, it is symbolized for our mind. ఆమేన్. దేవుడు ఆ ఎరికో పట్టణము మన హృదయానికి సాదృశ్యంగా ఉంది. So there is in those cities they will build for the protection the big walls. ఆమేన్. ఆ పట్టణము కాపుదల కోసము అప్పుడున్న రాజులు ఏం చేసేవాళ్ళంటే పట్టణాలు చుట్టూ గోడలు కట్టేవాళ్ళు అన్నమాట. So you know the story, they come and worship and go around, the walls will be collapsed. ఆమేన్. ఎరికో గోడకు మీ అందరి గురించి ఆ కథ అంతా మీకు తెలుసు. వాళ్ళు ఎరికో గోడ దగ్గరికి వచ్చాడు, దేవుని స్తుతించారు, ఎరికో గోడ ఏమైపోయింది? కూలిపోయింది. Praise and worship, it is a very important to spoil, destroy some walls of limitations in our mind. ప్రియమైన దేవుని బిడ్డలారా బాగా గమనించండి. దేవుని స్తుతించడము, దేవుని ఆరాధించడము నీ హృదయము చుట్టూ ఉన్న బలమైన ప్రాకారములను కూల్చుటకు ఆరాధన నీకు అవసరమై ఉన్నది. హల్లెలూయా. So worship personally or in a public, worship is very important. ఆమేన్. ఆరాధన చేయడము వ్యక్తిగతంగా లేకపోతే ఇలాగ సంఘంలో ఆరాధించడం మంచిదే. And also the words we sing, that is also very important. ఆమేన్. దేవుని వాక్యాలు చూడడం కూడా ప్రాముఖ్యమే. So as much as possible when we worship the Lord, please check, is it according to the word of God? దేవునిని ఆరాధించే మనము ఇది ఆరాధన క్రమ ప్రకారంగా వాక్యానుసారంగా ఉన్నదో లేదో ఆరాధన చేయండి. Because God also to bless us, to catch our mind, Satan also searching for our mind to destroy us, to bring the poverty, all kind of failures. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మన హృదయాన్ని ఎలాగ పట్టుకోవాలనుకుంటున్నాడో అపవాది కూడా ఏం చేద్దాం అనుకుంటుందంటే మన హృదయాన్ని పట్టుకొని దేవుడేమో ఆశీర్వాదం తెద్దాం అనుకుంటాడు, అపవాదేమో శాపాన్ని తెద్దామని చూస్తూ ఉంటది. So many believers they don't know this knowledge, just whatever the song they write, they are singing just like that. ఆమేన్. చాలా మంది విశ్వాసులకి విషయం తెలియక వారు ఎలాగ ఆరాధించాలనుకుంటున్నారో ఎలా స్తుతించాలనుకుంటున్నారో అలా విధంగా స్తుతిస్తారు.
what we sing, that become our mentality. ఆమేన్. మనం ఏ విధంగా మనం పాడుతున్నామో అదే మన మానసిక లేకపోతే మన ఆలోచన అయి ఉన్నది. Many Christian song, Satan is working in that lyrics. ఆమేన్. చాలా మంది క్రైస్తవులు పాటలు పాడేటప్పుడు వారి యొక్క ఆ మాటల్లో అపవాది పనిచేస్తూ ఉంటాడు. So we have to sing and worship the Lord according to the word of God. దేవుని వాక్య ఆధారముగా దేవుని నీవు నేను కలిసి ఆరాధించుదుము గాక. Praise be to God. హల్లెలూయా. So when they blow that trumpet, that wall is collapsed. ఆమేన్. ఎప్పుడైతే వారు ఆ బోరలు ఊది ఉన్నారో ఆ ఎరుకో గోడలు పూర్తిగా పగిలిపోయి ఉన్నవి. This trumpet they use is symbolized for God's word. ఆమేన్. ఆ యొక్క బోర దేనికి సాదృశ్యంగా ఉండి ఉన్నదంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉండి ఉన్నది. Praise be to God. హల్లెలూయా. Always spend more time in God's word. ఆమేన్. చాలా ఎక్కువ సమయము దేవుని వాక్యంలో మీరు గడుపుదురుగాక. If there's a meeting in the churches, please attend, and special meetings as much as hear the word of God. ఆమేన్. దేవుని యొక్క దేవుడు జనుడు ఏర్పాటు చేసిన మీటింగ్లకి ఆరాధనకి రండి. దేవుడు వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శించి బాగు చేయునుగాక. We are in the spiritual battle. ఆమేన్. మనమందరం కూడా ఆత్మీయ పోరాటాల్లో ఉండి ఉన్నాం. God wants your mind to bless you, to make your life so broad and prosperous. ఆమేన్. దేవుడు మీ హృదయాలను వేరుపరిచి, దేవుడు మీ హృదయాలను బాగుపరిచి, మీ ఆలోచన సరళి మార్చి మిమ్మల్ని విస్తరింపజేయాలని ఆలోచనతో ఉన్నాడు. Please don't believe the wrong things. ఆమేన్. ఎప్పుడు కూడా తప్పుడు ఆలోచనలో దిగిపోమాకండి. Can you take just last scripture, 2 Corinthians chapter 10? ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూద్దామా? Can you read verse 4? 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుదాం. 2వ కొరింథీ 10వ అధ్యాయం 4 నుంచి 6. చదవండి అమ్మా. Is it 2 Corinthians? Yeah, 2 Corinthians 10:4. 4. Yeah, okay, it says, thank you. The weapons we fight with are not the weapons of the world. ఆమేన్. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని On the contrary, they have a divine power to demolish strongholds. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. So it is talking about the weapons. ఆమేన్. ఇక్కడ యుద్ధోపకరణముల గురించి రాయబడి ఉన్నది. It is not the weapons is talking about like beerangi, bullet and a sword, how the worldly people do the fighting. ఆమేన్. ఇక్కడ రాయబడిన యుద్ధోపకరణాలు ఏ కత్తో లేకపోతే పిస్టలో ఈ గన్నులో కాదండి. This weapon is talking about it has a divine power. ఆమేన్. ఇక్కడ రాయబడిన యుద్ధోపకరణాలు ఏంటో తెలుసా? ఆత్మీయమైనవి, దైవికమైన యుద్ధోపకరణాలు. Praise be to God. హల్లెలూయా. So it has demolished strongholds. ఆమేన్. అవి ఏం చేస్తాయి తెలుసా? బలమైన దుర్గములను పగలగొడుతూ ఉంటాయి. So in this fallen world, ఈ పాపములు చేయబడిన ఈ పాపం లోకంలో human thinking are corrupted. ఆమేన్. మానవుని ఆలోచన మొత్తం పాడైపోయి ఉన్నది. Satan put so many like a local thinking, so low level thinking. ఆమేన్. అపవాది ఆలోచన పెడుతూ ఉంటుంది. There is a God's word. ఆమేన్. దేవుని యొక్క వాక్యము అక్కడ ఉంచబడి ఉన్నది. So Bible says God's word, it's a powerful weapon. ఆమేన్. దేవుని యొక్క వాక్యము చాలా గొప్పది, బలమైనదని రాయబడి ఉన్నది. What happens? It contains a divine power, God's power. ఆమేన్. దేవుని యొక్క వాక్యము దైవికమైన శక్తి, దైవికమైన బలమును కలిగి ఉన్నది. You know how many people know Germany? ఆమేన్. ఎంతమందికి జర్మనీ దేశం తెలుసండి? Yeah, so there is a fighting, East German, West German fighting. అక్కడ ఈస్ట్ జర్మనీకి వెస్ట్ జర్మనీకి ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. What happened? They divided, they put a wall, big wall. ఆమేన్. ఆ రెండు దేశాలు విడిపోయి వారి మధ్యలో ఒక పెద్ద బలమైన ప్రాకారాన్ని గోడలు కట్టుకున్నారు వాళ్ళు. After some time everything was solved. It was a very big wall. ఆమేన్. వారి మధ్యలో గొడవలని అయిపోయిన తర్వాత అది చాలా పెద్ద గొడవగా వారు కట్టుకున్నారు కాబట్టి They want to be united and citizens want to destroy that wall. ఆమేన్. ఆ ఈస్టులో ఆ రెండు దేశాల వాళ్ళు కలవాలనుకున్నారు. కలుస్తున్న వాళ్ళు ఏం చేశారంటే ఆ గోడను పగలగొట్టాలనుకున్నారు. So what happened? Government does not do anything about that. ఆమేన్. ఆ ప్రభుత్వం వారు ఏమి చేయట్లా ఆ గోడ దగ్గరికి వచ్చి. The citizen itself took whatever they get and came and destroyed that wall. ఆమేన్. ఆ రెండు రాజ్యాల్లో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే వారి మధ్యలో ఉన్న గోడను పగలగొట్టడానికి ప్రభుత్వాలు ఏమీ చేయట్లేదని ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రజలే వచ్చి ఆ గోడలను పగలగొట్టి వేసి ఉన్నారు. Praise be to God. హల్లెలూయా. So same like that. అదే విధంగా
there are many walls in our mind. ఆమేన్. మన హృదయంలో మన ఆలోచనలో అలాంటి బలమైన దుర్గములు బలమైన ప్రాకారాలు ఉండి ఉన్నాయి. It does not give the promotion in our job. ఆమేన్. ఆ బలమైన ప్రాకారములు బలమైన దుర్గములు మన ఉద్యోగంలో మనకి ప్రమోషన్లు రానికుండా ఆపుతున్నాయి. It not leave us to grow in our economic. ఆమేన్. మన ఆర్థిక పరమైన ఆశీర్వాదాలకు అడ్డుగా ఉన్నాయి. It does not leave us to grow in our business. ఆమేన్. మన వ్యాపారములకు అడ్డుగా ఉన్నాయి. There is a God's word. అక్కడ దేవుని వాక్యం ఒకటి రాయబడి ఉన్నది. You take the God's word. దేవుని వాక్యాన్ని మీరు తీసుకోండి. You kill that all the strongholds from your mind. నీ హృదయంలో నీ ఆలోచనలో ఉన్న ప్రతి బలమైన దుర్గమును దేవుని వాక్యము చేత ఈ ఉదయకాలమందు నీవు పగలగొట్టుదువుగాక. హల్లెలూయా. Praise be to God. హల్లెలూయా. So it says we demolish arguments and every pretension that sets itself up against the knowledge of God. దేవుని ఎదుట దుర్గములను పడదోనంత బలము గలమై ఉన్నాయి. మేము విపత్తుకరములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును ప్రడదోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి We take captive every thought to make it obedient to Christ. ఆమెను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపినట్లుగా చేసి ఉన్నాము. Many people, when we heard about Christ, means oh Christ, okay, I accept him, just I'll live like an ordinary believer, then finally I'll go to, when I die, they think in that way Christ means. చాలా మంది ఏమనుకుంటారంటే క్రీస్తుని మేము అంగీకరించాం, క్రీస్తుని మేము ధరించాం కాబట్టి సాధువుల్లా ఉంటాం, నెమ్మదిగా ఉసూరుమంటా ఉంటాం అని అనుకుంటూ ఉంటాం. No, Christ is not simple. ఆమెను క్రీస్తు అనే దేవుడు సాధారణమైన దేవుడు కాదండి. When Christ living one person's head, he cannot be a simple person. ఆయన ఒక హృదయంలో ఒక మనిషి ఆలోచనలో క్రీస్తు గాని జీవించినట్లయితే నువ్వు సాధారణంగా జీవించకూడదు. Christ is the creator of the universe. ఆమెను క్రీస్తు ఎవరంటే ఈ సర్వలోకమును సృజించిన దేవుడు ఆయన. Christ is the owner of 2 lakhs crores galaxies. ఆమెను దేవుడు 2 లక్షల ఈ మండలమునకు నక్షత్రములకు అన్నిటికీ ఆయన అధిపతి అయి ఉన్నాడు. Bible says Christ fills all the universe. ఆమెను దేవుడు ఆ యొక్క సర్వ సృష్టిని ఆయన సృజించిన వాడని రాయబడి ఉన్నది. Christ is the owner of the universe. దేవుడు ఈ సర్వ సృష్టికి యజమానుడై ఉన్నాడు. Christ is operating our sun family and the stars, everything is operating. ఆమెను దేవుడు ఈ యొక్క భూమిని సూర్యుని ఈ గ్రహాలన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన నడిపిస్తూ ఉన్నాడు. Christ is God's word. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరై ఉన్నారంటే దేవుని వాక్యమై ఉన్నాడు ఆయన. Bible says God said let there be light, there was light. ఆమెను దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఆదికాండంలో వెలుగు కలుగును గాక అనగానే వెలుగు కలిగి ఉన్నది. Bible says God created everything by his word, by the power of his word. ఆమెను దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే దేవుడు తన శక్తి ద్వారా తన మాట ద్వారా సర్వ సృష్టిని సృజించాడని రాయబడి ఉన్నది. Christ is the word of God. క్రీస్తే దేవుడు వాక్యమై ఉన్నాడు. Word of God, the creator and the sustainer of the universe. ఆమెను ఈ దేవుని వాక్యమే ఈ లోకమును నిర్మించి ఈ లోకమును నడిపిస్తున్న దేవుడై ఉన్నాడు. God's word become your understanding inner man. ఆమెను దేవుని వాక్యమే నీ అంతరంగ పురుషుడు ఆలోచించినట్లయితే how you can live a poor life. ఆమెను దేవుని వాక్యం నువ్వు అర్థం చేసుకుని నీ హృదయంలో పెట్టుకుని దేవుడు ఎంత గొప్పవాడని నువ్వు ఆలోచిస్తే ఎంత మంచి జీవితం నువ్వు జీవించవచ్చో తెలుసా? how you can wear an ordinary dress. ఆమెను దేవుడు గొప్పడైతే నువ్వు చినిగిపోయిన బట్టలు వేసుకుంటావా? The look itself should show who is living in your mind. ఆమెను నీ హృదయంలో నీ ఆలోచనలో ఎవరున్నారో నీ వేసుకునే బట్టలను బట్టే దేవుడు బతుకున్నాడా లేదని చెప్పొచ్చు. Many intelligent people does not know this secret. ఆమెను చాలా మందికి జ్ఞానులకి దీని గురించిన మర్మం తెలియదు. That is why please never to present yourself to among non-believers. So I'm a poor believer. No, not like that. ఆమెను విశ్వాసం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనేమి లేనోని నేను బేదోడిని చూపించి మాకు దేవుణ్ణి కలిగి the way they see us, they should see us like a little king, a little queen. ఆమెను మనుషులలో ఈ లోకంలో ఉన్నవారు నిన్ను చూసినప్పుడు ఎలా చూడాలి తెలుసా? ఈ లోకానికి వారు నిన్ను చూసినప్పుడు నీలో యువరాజును చూడాలి, యువరాణిని నీలో చూడాలి వాళ్ళు. Because you are thinking no more human thinking or your old thinking. Now your thinking is the creator thinking. This God's word. ఆమెను నువ్వు పాత ఆలోచన కలిగి ఉండకూడదు, కొత్త ఆలోచన కలిగి ఉండకూడదు. నీవు సృష్టికర్త ఆలోచన కలిగి ఉండాలా? ఆమేన్. So the inner man dwelling in your mind, in your head, is the creator of the universe. ఆమేన్. అంతరంగ పురుషుడు నీలో జీవిస్తున్నవాడు, దేవుని వాక్యమై ఉండి నీలో జీవిస్తున్నవాడు ఆయన సృష్టికర్త అయిన దేవాతి దేవుడు. Praise be to God. హల్లెలూయా.
Please make the God's word as you are thinking. ఆమెను దేవుని వాక్యము మీ దేవుని వాక్యమును కలిగి మీ ఆలోచన మార్చుకొని మంచి ఆలోచన కలిగి మీరు జీవించుదురుగాక. If you don't make God's word as you are thinking, which means Christ shed his blood, God shed his blood on the cross, it is a waste. ఆమెను దేవుని ఆలోచనలో నీవు జీవించకపోయినట్లయితే దేవుడు ఆ శిలువలో కార్చిన రక్తము వ్యర్థమని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. When you make God's word, the creator of the universe, as you are thinking, దేవుడు వాక్యమును లోకమును సృజించిన దేవుని సృష్టికర్త అని దేవుని వాక్యాన్ని నీవు ఆలోచించినట్లయితే automatically you will see the transformation whatever you do. ఆమె నువ్వు చూడకుండా నువ్వు అనుకోకుండానే నీ జీవితంలో నీ ఇంటిలో నీ వ్యక్తిగత జీవితంలో రూపాంతరము నువ్వు చూచుదువు గాక. In your business, in your family, in your ministry, whatever you touch, it will become like a gold. ఆమె నువ్వు ఏది పట్టుకున్నా నీ ఇల్లైనా నీ వ్యాపారమైనా నీ వ్యక్తిగత జీవితమైనా నీ బిడ్డల జీవితమైనా అది బంగారుమయముగా స్వర్ణమయముగా మార్చబడును గాక. Living a successful and prosperous life, it is the best witnessing for Christ. ఆమెను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో విజయ తీరాలకు చేరి సమృద్ధి కలిగిన జీవితాల్లో నువ్వు జీవించడం అంటే క్రీస్తును కలిగిన ఆలోచన కలిగి జీవించడం అన్నమాట. Many people they use this church and believing in Jesus just to go to heaven. ఆమెను చాలా మంది ఏమనుకుంటారంటే చర్చికి రావడం అంటే మేము చర్చికి వస్తున్నాం కాబట్టి పరలోకం వెళ్తున్నాం, పరలోకం రావడానికి చర్చికి వెళ్తున్నాం అనుకుంటున్నారు. Going to heaven, it is not hard, it is the simplest thing going to heaven. ఆమెను పరలోకం వెళ్ళడం అది పెద్ద కష్టతరమైన పనేం కాదు, సాధారణంగా నువ్వు వెళ్ళిపోవచ్చు. Bible says in John 3:16, God sent his son, whoever believes in him, they have eternal life, they have a heaven. ఆమెను యోహాను సువార్త 3:16 ఏమని రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన కుమారుని లోకమునకు పంపెను, ఎవరైతే ఆయనను విశ్వాసం ఉంచుతారో వారు నిత్యముగా పరలోకానికి వెళ్తారని రాయబడి ఉన్నది. But live a successful and prosperous life for the witness of God's power, witness of Christ, that's what we need to do some homework. ఆమెను ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి సాక్షులుగా మారాలన్నా, దేవుని దగ్గర మీరు దేవుడి కోసం లోకంలో బ్రతకాలన్నా మీరు దేవుని వాక్యమును గురించిన పనులను మీరు చేయాలా. Praise be to God. హల్లెలూయా. So change the way you think according to God's word. ఆమెను దేవుని వాక్యమును గురించిన ఆలోచనలో మీరు మార్పు నొందుదురుగాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, ప్రియమైన పరలోకపు తండ్రి, we thank you so much, Lord, అయ్యా తండ్రి మిమ్మల్ని మీకు వందనాలు ప్రభా. for your word. అయ్యా నీ వాక్యమును బట్టి నీకు వందనాలు నాయన. This word came from Most High God. అయ్యా తండ్రి ప్రభా, ఇది లోకము నుంచి దిగి వచ్చినమన్నా నాయన. No book can defeat your word, Lord. అయ్యా తండ్రి ఏ పుస్తకము నాయన ఈ పుస్తకమును దాటలేదు నాయన. In the name of Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో Whether who are gathered here, whether they are educated or uneducated, అయ్యా తండ్రి ఇక్కడ కూడుకున్న వారిలో చదువుకున్న వారు ఉండొచ్చు, చదువుకులేని వారు they ఉండవచ్చు. are rich or poor, అయ్యా వారు ధనికులే ఉండొచ్చు, పేదవారు ఉండవచ్చు. it does not matter. అయ్యా తండ్రి ప్రభా, అది ఏ మాత్రము విషయం కాదు ప్రభా. Open our mind to think according to your word, అయ్యా తండ్రి మా హృదయాలను తెరవండి నాయన, నీ వాక్యమును అర్థం చేసుకున్నట్టు నాయన. so that we can see the improvement of our business. అయ్యా తండ్రి ప్రభా, దేవుని వాక్యము చేత మా హృదయాలు తెరవబడి మా వ్యాపారంలో మేము వృద్ధి చెందుదుము గాక నాయన. So that each and everyone can enjoy the blessing of God on this earth. అయ్యా మా హృదయాలు తెరవబడి మేము నీ ఆశీర్వాదములో సమృద్ధిని చూచుదుము గాక నాయన. Lord, bless this word, Lord. అయ్యా తండ్రి ఈ మాటలను మీరు దీవించండి నాయన. Open our mind for your word, అయ్యా తండ్రి నీ వాక్యము కొరకు మా హృదయాలు ఇప్పుడే తెరవబడును గాక నాయన. so that it will help us to live like a little king and queen on this earth, witnessing for Christ. అయ్యా క్రీస్తుకు సాక్షులుగా మార్చబడి ఈ భూలోకంలో నీ బిడ్డలుగా నీకు నాయన రాజుల బిడ్డగా మేము ఈ లోకంలో మేము జీవించుదుము గాక నాయన. In Jesus' most precious name I pray. యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.